Shalom Aleichem. Shalom Aleichem. Shalom Aleichem. Topic for today is mountain moving faith. Mountain moving faith. The text is from the Gospel according to St. Mark, chapter 11, verse 22. పరిశుద్ధ మార్కు రాసిన సువార్త 11వ అధ్యాయము 22వ వచనం. అందుకు యేసు వారితో ఇట్లనెను, మీరు దేవుని విశ్వాసం ఉంచడి. 23వ వచనం. ఎవడైనను ఈ కొండను చూసి నువ్వు ఎత్తబడి సముద్రంలో పడవేయబడమని చెప్పి తన మనసులో సందేహింపగా తను చెప్పినది జరుగునని నమ్మినడరా వాడు చెప్పినది జరుగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. Have faith in God. What does it mean to have faith in God? It means to have faith in God's goodness. You believe that God's agenda is best. That is faith. దేవునికి మంచితనం మీద నమ్మిక ఉంచుట అని believe that God's agenda is best. God's agenda for your life, for your family, for your church, for your country, for your nation is the best అని నమ్మడమే అది విశ్వాసం. వాక్యభాగం దేవుని విశ్వాసం ఉంచుడి. Having faith in His divine planned determined agenda for your life. Having faith in God means trusting God's words and God's purposes. దేవుని విశ్వాసం ఉంచనగా ఆయన వాక్యం ముందు విశ్వాసం ఉంచుట, ఆయన ఉద్దేశం ముందు విశ్వాసం ఉంచుట. Having faith in God's purposes and God's word. Some mountains God wants to move and some He doesn't. కొన్ని పర్వతం ప్రభు తొలగిస్తాడు, కొన్ని పర్వతాలను ప్రభు ఆ రీతిగా ఉంచుతాడు. Some mountains God wants you to walk through, walk over and walk around. కొన్ని పర్వతాలను దేవుడు నీ లైఫ్లో ఉంచుతాడు, జీవితం ఉంచుతాడు. టు వాక్ త్రూ, టు వాక్ ఓవర్, టు వాక్ అరౌండ్. దాన్ని ఎక్కి దిగాలి, దాని చుట్టూ నడవాలి, దాని పైన నడవాలని దేవుడు ఆశించి కొన్ని పర్వతాలను ఆ రీతిగా ఆయన ఉంచే దేవుడే ఉన్నాడు. There are some things you can learn about God and yourself in the valley between mountains. ఈ పర్వతాల మధ్య ఉన్న ఆ లోయలో నీవు దేవుని గురించి నీ గురించి తెలుసుకుంటావు. God the power to remove mountains. ప్రభు శక్తి ఉన్నది, ఎబిలిటీ అనకు ఉన్నది. మనకు ప్రశ్న ఏమిటంటే, ద క్వశ్చన్, డస్ గాడ్ వాంట్ దిస్ మౌంటైన్ రిమూవ్డ్? ప్రభు ఈ పర్వతమును తొలగించడానికి ఇష్టపడుతున్నాడా? Faith in God means you believe God can remove this mountain. Have faith in God means that you believe that God can move this mountain. ప్రభు దీన్ని తొలగించగలడు, దీన్ని తీసివేయగలడు, దీని సమస్యను పరిష్కరించగలడు, ఈ వ్యాధి న్యాయం చేయగలడు ప్రభు అని నమ్మడమే దేవుని విశ్వాసం ఉంచిన సత్యాన్ని మనం గ్రహించుకోవాలి. You are convinced that God has the power, ability and authority to move mountains, to move mountains. ఆ పర్వతాన్ని చేతున పర్వతాన్ని కదిలించిన శక్తి గల దేవుడే ఉన్నాడు. అధికారం సత్యాన్ని విశ్వసించడమే. You believe that God is all powerful, sovereign and supreme. దేవుడు is all powerful, he is supreme, he is sovereign for all things. సారభౌమ విషయాన్ని నువ్వు గ్రహించడమే, విశ్వసించడమే దేవుని విశ్వాసం మాటకు అర్థమే ఉన్నది. దేవుడు కొన్ని సందర్భాల్లో నిన్నే ఆ పర్వతం ఎక్కమంటాడు. మన సందర్భాల్లో ఆయన తొలగించే దేవుడై ఉంటున్నాడు. కాబట్టి పిల్లలు మన జీవితంలో గాడ్ విల్ అలౌ సర్టన్ థింగ్స్ ఇన్ అవర్ లైఫ్ టు యాక్సెప్ట్ ఇట్. అప్పుడు పౌలు జీవితంలో ముళ్ళు ఉండింది, తొలగిపోవడం ముమ్మారుగా ప్రార్థించాడు. ఇట్ వాజ్ ద మౌంటైన్ ఇస్ లైఫ్.
God did not remove the thorn from his life. ఆ జీవితంలో ఉన్న ఆ ముళ్ళు తొలగించలేదు. ఇట్ వాస్ దేర్, ద మౌంటైన్ వాస్ దేర్ టిల్ ఇట్స్ డెత్. దట్ మీన్స్ టిల్ వాజ్ మార్టియర్డ్. అంతవరకు ఆ ముళ్ళు అదేదిగా ఉండింది. గాడ్ గేవ్ హిమ్ ద పవర్, ద స్ట్రెంగ్త్ టు బేర్ దట్ పెయిన్, దట్ యాగనీ. దాన్ని భరించడానికి దేవుడు శక్తి ఇచ్చాడు. కొన్ని సందర్భాల్లో ఆయన దాన్ని తొలగించే దేవుడే ఉన్నాడు. దృఢతను తొలగించాడు, కుష్ఠరోగాన్ని మాన్పాడు, ఎన్నో ప్రభు జరిగించాడు. కాబట్టి ఇట్ ఈస్ అప్ టు గాడ్ టు డిసైడ్ వెదర్ టు రిమూవ్ దట్ మౌంటైన్ ఆర్ నాట్. అది దేవునికి సంబంధించిన విషయం. కానీ ఒకటి మనం గమనించాలి, టు బిలీవ్ ఇన్ గాడ్స్ గుడ్నెస్, ఇన్ గాడ్స్ వర్డ్, ఇన్ గాడ్స్ ఎబిలిటీ. తొలగించ మాత్రం ప్రభుకి శక్తి లేదు అనుకోకూడదండి. హీ హెస్ పవర్ టు డూ ఇట్. కాబట్టి ప్రియులారా, అధైర్యపడకుండా దేవుని విశ్వాసం ఉంచి అనేక కార్యాలు జరిగించడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకందరూ శక్తి దయచును గాక. ఆమేన్. స్తుతికి పాత్ర మహోన్నతుల మీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. పర్వతం తొలగించే శక్తి మీకున్నది ప్రభు, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. కొండలను పెకిలింపగల శక్తి ఉన్నప్పుడు తండ్రి, ప్రేమ లేని వారి మీద ఒట్టు వారమైన విషయాన్ని మాకు గుర్తు చేస్తున్న విధానం బట్టి మీ స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రేమగల మా తండ్రి, మా జీవితం కొన్ని కొండలను అనుమతిస్తారు తండ్రి ఉండటానికి. తద్వారా ప్రభావ మేము మీ గురించి తెలుసుకోవడానికి, మా గురించి తెలుసుకోవడానికి అవకాశం ఇస్తున్నాను. మీకు స్తోత్రాలు. నేను శ్వాసం ఉంచి సమస్తం పొందుకోవడానికి, సహించి భరించి ముందుకు సాగిపోవడానికి, కొండలు ఎక్కి కొండలు దిగడానికి ఆత్మశక్తి ఇవ్వగలందుకు మీకే స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొస్తున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము మనందరికీ సదాకాలము తోడే ఉండును గాక. ఆమేన్.